అవ్వ నమస్కారం. మేము ముగ్గురం ఇగో సోనవ్వ, మల్లవ్వ, బీరవ్వని మేము మంచిగా ఉన్నాం. బీరవ్వ మనం నేరవన్లో కోదామా? మేము నేరవన్లో కోతామా? మా చెట్టుకాడ ఇన్ని నేరవన్లు పడ్డాయి కావచ్చు, చేరుకచ్చుకుంటాం. చిలుకలన్నీ కొడుతున్నాయి, తెచ్చుకుందామా? మొన్న ఏరినా గిన్నె వెళ్ళినాయి అవ్వ మాకు మొన్న నేరవన్లు. ఏరు వాళ్ళకి ఇచ్చింది అడుగుని రావా మీరు? అదే తిన్నది, నేనే తిన్నా. అదే తింటుంది. ఇంకోళ్ళకన్నా ఇస్తా అనుకుంటుంటే అబ్బో పక్క సొన్నాయి సోని చిన్నది కాదు. నువ్వు బిత్తి మీరు సొన్నాయి సోని అట్లా. నువ్వు మాకు మల్లక్క. నేను తిన నన్ను ఒకటి జాంకాయ లేదు, నాకు ఒక నేరు వండు లేదు. అట్లనే అంటే అన్ని తింటది, అన్ని సొన్నాయి సోనే తిన్నదా? తింటది. నేను తినంటే నాకు ఎప్పుడు నోట్లేదు జాంపండు కానొచ్చిందంటే కామెడీ అయ్యింది. ఇగో వీడియో ముంగట తిన్నది, వీడియో తింటది. మేము రాకనే ముందే తింటారు ఎప్పుడైనా తోటకాడు ఉంటే. తోటకాడు ఉంటే తింటాడు. తినదా? పక్క తింటది, పక్క దొంగ. ఇద్దరు విడిచి మొదల అరడి ఇట్లా కొట్టినాక ఇప్పుడు మెల్లమెల్లంగా నోట్లు వేసుకుంటా చూడు. ఒక్కొక్కరిని తీసుకుంటే చెట్టు కొడుతున్నారు నేరు వండి. నీకు చూపెట్టక మందవ అది వాళ్ళ తోట. నీదే మాది మేమిద్దరు మేము 5 గంటలకు వచ్చినాం. బాగా చెప్తాను అదే తోట. మల్లక్క వచ్చింది, ఇప్పుడు పాలు తీసుకొచ్చింది. మరి మల్లక్క చాయ్ పెట్టే అంటే నేను కుగత్తా నేరు చెట్టు కడిగి ఎంతగానో తెచ్చుకుంటామో మేము గిన్ని గుల్లెడు అన్నట్లున్నది కథ. మాకు మల్లక్క ఇట్లా చేస్తుంది అవ్వ. నాడు నేరవన్లు అంటే నా నోరు ఊరుతుంది, ఉంటది అనుకుంటా. నెరవాలంటే నా పానం కొట్టుకుంటుంది. అబ్బా ఎయ్యే తింటా. అబ్బా నాడు ఒక మంచిగా ఒక 10 గల్ల నేర్చుకుంటాం. మళ్ళీ తీరుతుంది లేని రప్పరప్ప పోతాయి. సాయి పెట్టుకున్నాడు నన్ను తింటారు, మీరు ఎట్లా పోతారు? అయినా మీరు బజ్జాతులని గొల్లకాను అని ఒకసారి గొల్లకాను మన దొంగ వాళ్ళక్క మన ఇట్లా దండ పోతున్నది. ఎట్లా పోతుంది చూడు ఇట్లా ఏడుకొని బుక్కుతా అన్ని దిగబోతా. గింజలే గింజలు వెళ్తాయి, తిన్న వాళ్ళకి అట్లా ఎదుకొస్తాయి. నేను తిన కాబట్టి చేరుతుంది అట్లా. అమ్మ నువ్వు అట్లయితే జరుగుతాయి. ఎంత మంచిగా అనుకుంటున్నాం, అంత మంచి నేరు చెట్టు. మా చెట్టును చూసి ఆయనతో మీరు వచ్చారు అవ్వో. మేము లేనప్పుడు రాకుండ్రి మా చెట్టు కాడికి. నాకు దొరుకుతున్నాయి నేర్వన్లు కన్నట్టుంటాయి. అవలు మా నేర్వన్లు మంచిగా ఉంటాయి. నువ్వు చిరకలు దీన్ని పడగొడుతున్నాయి పాపము. దులుగురు కొల్లెక్కి చెట్టు ఎక్కలా ఎక్కువ చెప్తారా? ఎంత పడే చెట్టు మత్తెక్కుతావు, ముందుంటాయి నేర. ఇగో నాయి నేర్వన్లు నాకు 4 దొరికినాయి. నాకు ఇన్ని దొరికినాయి. చెట్లకించి గుంజుకుంటుంది. నేను దాస పెట్టుకుంటా. పెట్టుకో. నువ్వు తింటే కమ్మగా కానీ మంచిగా వస్తాయి. ఇట్లా అంటావు ఇక ఇట్లా మంచిగా అంత కమ్మగా ఉన్నాయి చెట్లే. ఎట్లా అనుకున్నావు నువ్వు? వాళ్ళు వేసుకో. ఇంకా ఏదైనా మాట అవ్వ నా చేతులకు పడిపోతున్నాయి. బీరా నేను ఒకటి పెట్టుకుంటా. చెట్ల
ఇట్లా తాగు కుండ షాయి గౌరంతో పుట్టిందా లేదా పుట్టకథ మొఖం తానా అందరు కావద్దా అబ్బాయి గింత గింత వాతుంది సరి పెడుతుందండి ఇక చూడు రవ్వలు ఇగో గిన్నె కోపల షాయి పోసింది ఇక చూడు రవ్వలు పోయేసాను ఇంకా పోయి ప్రజలకు అంటుకోండి దానికి పోయి ఎట్లా తాగుతుంది చూస్తావు పోయి చూడు రవ్వ అడుగు షాయి అంతా నాకే పోసింది ఆ కొట్టుట్ల మన తిరిగి కొట్టు లేదని ఇట్లా చేస్తుంది తాగు ఇగో ఇంట్లో మాల వస్తుంది తాగు ఈ ఇంట్లో మాల వస్తున్నది అవ్వ చూడు ఇగో ముందు ఇచ్చింది తాగుతా అబ్బా చాయ్ ఇస్తే చాయ్ రా అబ్బాయి ఎట్లా పెట్టిన చాయ్ చాయ్ ఇస్తే చాయ్ రా అబ్బాయి చిక్కమైంది చిక్కగైంది రంగు రుచి రుచి బాగా రుచి అయింది అబ్బా ఎంత చిక్కగా చేసినవే మేము కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటాం అవ్వ చాయ్ సూపర్ వస్తుంది సూపర్ మీరు పెట్టుకోండి రవ్వ కట్టెల పొయ్యి మీద ఏది తీసుకున్న టేస్ట్గా వస్తుంది అమ్మ రొట్టెలు చేసుకున్నా చెస్టే అట్లు పోసుకున్నా చెస్టే అన్నం వండుకున్నా చెస్టే కూర వండుకున్నా కమ్మగత్తది ఏది వండుకున్నా కమ్మగత్తది అవ్వ ఇంగి తాగు సలా అవుతుంది బింగిరి అంటున్నారు రవ్వ చూడు రవ్వ లేదా చాయ్లకు జర బిస్కెట్లు ఇవన్నీ ఏం తోసలు చెప్తారు అవ్వ కొంత చెప్పుర్రు కొంచెం బిస్కెట్లు ఉంటే తాగుద్ది కాదు కొంత తోసలు డబ్బరటలు ఉన్నది ఎమ్మను కదా అవ్వ పేనీళ్ళు తెస్తా పేనీళ్ళు తెస్తారు నా మీద వస్తుంది పేనీళ్ళు తెచ్చి పెనీలు చాయ్ వేసుకుంటే కమ్మ వస్తాయి అవ్వ వస్తాయి, మీరు ఎప్పుడైనా కమ్మ. వేసుకున్నారా కామెంట్ చేయరు పేనీళ్ళు వేసుకుంటారా ఏ మంజూరి చాయ్ తెస్తా లేకుంటే నీ అటుకులు పువ్వు తిన్నట్లు కదా అవ్వ అటుకులు నేను తాగుతున్నావా సలానే అవ్వ ఎంత కమ్మ ఉన్నది రుచి మళ్ళీ మా సోమవారిని మింగాని దాన్ని తాగింది ఏమన్నా అంటే గింత అంత పోసిందని దానికి సారగమ్మ ఆగడ తెరదట నాకు సుఖ ఆగడ తెరదు ఎంత వస్తే అంత అవుతా ఇగో నువ్వు బియ్యం పెట్టు మేము నిజామాబాద్ కూరగాయలు వేస్తాం అంగడి పోయి సరేనా అంగడి పోయి అంగడే పోతారా మార్కెట్ కూడా ఎక్కువ దొరుకుతాయి ఏ అంగడి పోతాం అంగడి పోతాం తక్కువ ఉంటాయి అంగట్లో తక్కువ ఉంటాయి మార్కెట్ లో తక్కువ ఉంటాయి అవ్వ కామెంట్ చేయరు మా బీరవ్వకి మా మల్లవ్వకి అంకాయ రొయ్యలు అంటే ఫుల్ ఇష్టం అవ్వ అది లేదా ఇష్టం నాకే ఉన్నది అవ్వ నేను కొంచెమే తింటా కానీ వీళ్ళు 4 వద్దుల అంకాయ రొయ్యలు అండమని చెప్పబట్టి నీకు చెప్పినా చెప్పిండ్రా ఇదిగో చెప్పి ఇప్పుడు అంగడికి తోలేసింది రొయ్యలు అంకాయలు తీసుకురమ్మనే తోలేసింది బీరవ్వ మేము ముంగట చెప్పా అట్లా వీడియో ఇట్లా ఏం బుంగి మాటలు వేసి బ్యాంకుతాను ఇక మంచిగా నూనెలా ఎర్ర ఉల్లిగడ్డ అయినాక రొయ్యలు మంచిగా ఎర్ర అయినాక అంకాయలు వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకొని వండుకోవాలా ఇప్పుడు నేను వండుతా మీరు చూడుర్రి కామెంట్ అయ్యూరు ఎట్లుందో మా వీడియో కుండ పెడుతున్నా బీరవ్వ కుండ పెట్టుకుంటున్నామా అంకర పుట్టింది అంకర పెడుతుంది పోయి గింతంత తెచ్చిరవ్వ అంకర పెట్టింది అంటారు నన్నే అవ్వ నన్ను గాడిదన్నా నేను గాడిద లెక్కున్నానా మనిషి లెక్కున్నానా జర ఎప్పుర్రి ఉన్నాయి గాడిద లెక్క నేను నా గాడిద లెక్క గాడిద లెక్కలే గుడ్డెంగు మేరంగా ఉన్నది నేను గుడ్డెంగు మేరంగా ఉన్నదా? గాడిద గుడ్డంగి గుడ్డెంగు మేరంగా ఇక అన్ని పెట్టిన కొద్ది అట్లనే మాట్లాడుతుంది అవ్వ కూర్చుని గుడ్డెంగు నువ్వు నేను పెద్ద పుల్లి కుందేలువే నేను పెద్ద పుల్లి అవ్వ కుందేలు బింగిరి బిరి నూనె వయ్యు పొయ్యనే వయ్య చెప్పింది నాకే పని అయ్యనే అగడగడి చేయకుర్రి అగడి మళ్ళీ వేసేవ లెక్క ఊక మాట అన్నావు అనుకో ఏం చేస్తావు నేను ఎంటికెళ్ళి వాడతా బిడ్డే పట్టు ఎంటికెళ్ళి పట్టి కొడతా ఇంకొకసారి ఊక అగడగడ అన్నా అనుకో నేను పోయాను ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తారా అట్లా వండుతా నూనె లేని కూరనే వండుతా నేను నూనె లేని కూరనే వండుతా. ఇగో నూనె ఇంకా కొంచెం పొయ్యు పుట్టిందా పుట్టలేదా ఇగో నూనె ఇక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మంచిగా కడిగినా ఇదేంటి ఏమో కలియమాకే కళ్యాణ గడు ఉన్నది ఇయ్యు నేను పెట్టాను ఇయ్యు కళ్యాణ గది అదేంది సంకల పిల్లం పెట్టుకుని ఊరంతా లేకుండా అన్నట్ట సంకల పిల్లం పెట్టుకుని ఊరంతా లేకుండా అవ్వవు బిత్తుదేవి నన్ను బిత్తిరంటే మాకు మన పచ్చికాయలు మా ఆగు ఇది ఆగు అంత మీద ఇక పచ్చికాయలు అవ్వ
ఇంత కడుక్కోలేరు అనుకున్నారు మీరు పచ్చిమిరపకాయలు అన్ని కడుక్కుంటాం మేము, శుభ్రం వండుకుంటాం అవ్వ. మీరు శుభ్రం వండుకోర్రి, కమ్మ అయితే కూర. ఇక మా నూనె చూడు ఎంతగానం పోసింది, పొయ్యి అంటారు చూడండి. చూడండి అవ్వ అలా రయ్యేది కొత్త చేస్తామా కమ్మ లేకపోతే అట్లా నేను పచ్చి రొయ్యలు నేనా మళ్ళక్క నువ్వు వేంటికనే అట్లా చేస్తావు. ఇగో సారీ మళ్ళవ్వకి రొయ్యలు మంచిగా తింటాయి. ఇక మిమ్మల్ని నా పేరు చెప్తారేమో మన్ను పడాలి దుమ్ము పడాలి పండుగ ముంగట మన్ను దుమ్మన చెప్పురవ్వ అవ్వ వాళ్ళ నోరు ఎక్కినట్టుంది. ఏదో తిట్టుకుంటే తిట్టుకోవాలి కానీ అవ్వ మన్నులు దుమ్ములే వస్తాయి, నోటికి మన్నులు దుమ్ములే వస్తాయి. ఎంతకమ్మ వాసన గట్కలు కొడతాయి అన్నారు నీళ్ళు ఊరుతున్నాయి అవ్వ, నాకు నీళ్ళు ఊరుతున్నాయి. ఇట్లానే తింటా నేను. పసుపు కొత్త ఎత్తా మంచిగా గోల నూనె లేగాల అవి రొయ్యలు కౌసు పోతుంది అక్క. చూసేటోళ్ళకుగా కొంత మంచిగా కొడుతుంది. అవి అలా అంతకమ్మ అనుకుంటున్నారు అన్నట్టు కొట్టాల. పసుపు ఏయ్ పసుపు 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 మళ్ళక్క పియ్యి విసుకు అంకాలే అంకాలేదమ్మా తోటమ్మా అంకాలే అంకాయ ఇక్కడ కింద పడ్డది కడగ కడుగుతున్నాను ఏవో నోరు చెప్పాను. మంచిగా నూనెలో గోలాలి వంకాయలు నూనెలో గోలితే కమ్మ వస్తాయవ్వ. కొంచెం మూత పెడదాం, కొంచెం ఉప్పు వేసి మూత పెడదాం. మన టమాటాలు వేసి మూత పెడదాం. వంకాయ ఉడికినాక టమాటా వేద్దాం. మా బీరవకి ఏం తెలియదు అట్లా అని చెప్తా గడగడి ఎత్తది. ఇక కొంత అల్లం వేద్దాం. ఇక అల్లం ఉప్పు మాల వేసుకుంటే మంచిగా జల్లి కూల పడుతుంది వంకాయ. మూతి బీరవ మూతియ్యు శంసియ్యు మూతికి గుద్దుతా. ఏంటుకుండు ఎట్లా గుద్దుకున్నాడు చూడ మళ్ళక్క తినుడు పక్కన తింటారు కొరుకుడు ఎందుకు. ఒక 5 నిమిషాలు మంచిగా నూనెలో గోలనవ్వ. గోలినాక ఉప్పు కారం కారమే ఉప్పు వేసినాం కానీ కారం టమాటా వేసుకొని కొన్నని గిన్నెని నీళ్ళు పోసుకుంటాం. మంచి అయితే జల్లి ఎంత అండ రానోళ్ళ కన్నా అండొస్తుంది, గింత గింత పిల్లల కన్నా అండొస్తుంది. నీ మేరంగా ఆడుతుంది ఇట్లా ఎదురు బొక్కు పెట్టుకొని. నాకు ఎదురు ముక్కు ఉన్నది అవ్వ, ఇంత పొడి ఉన్నది, కొయ్య ఉన్నది నా ముక్కు. నా బిడ్డ ముక్కు ఇట్టున్నది మూతది సాని గులబడ్డదే అవ్వ. నీళ్ళు మస్తు ఊరినాయి, ఉప్పు మాల చేసుకున్నాం కదా. గులబడిపోయింది కానీ మంచిగా మీదకి వెళ్ళి టమాటా బీరవ ఇగో టమాటా వేస్తున్నా సానివ్వ. నువ్వు టమాటే నువ్వు కారం వేయి. ఇంకెంతసేపు అవుతుందే కూరుడు కూడా. ఇగో కారం ఎన్ని నిమిషాలు కావాలి ఇంకా. ఇంకో నీళ్ళు పోయద్దా వంకాయ కొంచెం కారం ఉప్పు ఇంకద్దా. ఇంకో నీళ్ళు పోయి ఇక్కడ కాదా ముంతల సంకల పిల్లం పెట్టుకుని ఊరంతలో ఎంకులాడితే నువ్వు ఎప్పుడు. ఇక ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది ఇక కూర. 10 నిమిషాలు అంటావు 15 నిమిషాలు అంటావు. అవ వంకాయ కూర మంచిగా ఉడికితే కమ్మ వస్తుంది, ఉడకక ముందు తింటే కమ్మ వస్తుంది. కామెంట్ కమ్మ వస్తుంది. మాడుతానా సిగ్గు మాడితే కొమ్మ ఒక పచ్చడి కమ్మ వస్తుంది. మాడరు ఏం కాదు సొన్నారు సోని కొంత కూర కానీ పగలైంది ఇప్పటికే. నేను ఉడుకుతా కూర ఉడకంది నేనేం కమ్మ వస్తుంది. ఇంకా కాదే సోని అయింది కానీ సొంతంత ఏడికే మాటలు వాడు ఊకే కూర తక్కువ అయింది. అబ్బా కూర ఎంత కమాసన వస్తుంది. 60 వేసట్ల కమ్మ వస్తున్నది. వంకాయ ఉడుతుంది పుదీనా ఇగో పుదీనా కొత్తిమీర బస్. ఇంకా కమ్మ వస్తాయి పుదీనా కొత్తిమీర వేసుకుంటే. వాళ్ళకి చెప్పు వండుకోమంటాను. మన అక్కలకు మన అవ్వలకు తెలుస్తాలకు వాళ్ళకే తెలుస్తుంది. నాకు
నాకు నీళ్ళు ఊరుతున్నాయి. నేను నాకని బుబ్బలు వేసుకొని తిరగని నాకు అట్లా ఏమో నాకిన్నాడు మీరే ఎప్పుడు అవ్వ. ఇట్లా నాకుతుంది, ఇట్లా ఇస్తుంది, ఇట్లా నాకుతుంది. అప్పుడు మీరే ఎప్పుడు. ఇగో ఇట్లా పట్టి ఇట్లా నాకుతుంది. అయిందా ఇక దించు, మూత పెట్టి దించు. పెసరపప్పు అయితే ఇట్లా నాకుతుంది, మట్ట మునిగేంత వస్తుంది. నా పప్పులు అంటే మస్తు ఇష్టం. పప్పులు కౌసు ఇగో